విగ్రహాన్ని ఎత్తేసిందా? అంటే అర్చనది మీ జాతకం అన్నట్టేగా. అంతేగా మరి. ఏ అవని, విగ్రహం మా ఇంటికి రాకూడదని అమ్మవారికి నువ్వు మీ అక్క బాగా మొక్కులు మొక్కారు కదా. చూసావా ఎలా వచ్చిందో? వసే జిత్తులు మారినక్క, నా చెల్లెలికి ఎప్పుడూ అటువంటి బుద్ధి లేదే. మీరే అనవసరంగా ఆడిపోసుకుంటున్నారు. దాని మనసు స్వచ్ఛం, పవిత్రం. బయటికి ఎన్నైనా మాట్లాడతారులే. విగ్రహం మీ దగ్గరికి వచ్చేసిందని మెడిసి మెడిసి పట్ట నిజం కాదా ఏంటి? అమ్మో, అది మామూలు మిడిచిపాట. కళ్ళు నెత్తి మీదకి, కాళ్ళు గాల్లోకి వెళ్ళిపోయాయి. ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. అమ్మవారు నాతో చేయించవలసింది చేయించింది. నా దగ్గర ఉండాలనుకున్న రోజులు ఉంది. ఇప్పుడు మీ దగ్గరికి చేరుకోవాలనుకుంది, వచ్చింది. అమ్మవారు మా వంశంకు సంబంధించిన వారు. నీ అదృష్టం కొద్దీ 4 నెలలు నీ దగ్గర ఉండొచ్చు, కానీ తనకు తెలుసు శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండాలో. అర్చన, సభాష్ అర్చన, సభాష్. మా ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నాళ్ళకి ఓ మంచి పని చేయగలిగావు. ఇంతకాలం మనం పెట్టిన తిండికి న్యాయం చేసింది. ఇక మన కష్టాలు గట్టెక్కినట్టే. తొందరగా లోపలికి పదండి. అబ్బే, నాకేదో తేడా కొడుతుంది. అమ్మవారు అంత ఈజీగా ఈ ఇంట్లోకి రాదే. అవనితో రావాలి కదా లెక్క ప్రకారం. ఎలా వస్తే ఏంటి బావా? ఎవరితో వస్తే ఏంటి? ఇంటికొచ్చిందా లేదా అన్నది ముఖ్యం. అమ్మా, అమ్మవారికి హారతి తీసుకురమ్మంటావా? సంప్రోక్షణ చేయడానికి పసుపు నీళ్లు, పాలాభిషేకం చేయడానికి పాలని తీసుకుని రమ్మంటావమ్మా? అవన్నీ శాస్త్ర ప్రకారం మనం తర్వాత చేసుకుందాం. ముందైతే అమ్మవారు పూజ గదిని చేరుకోవాలి. అర్చన, కుడికాలు ముందు పెట్టి పదమ్మా.